శబాష్ పాలమురి జిల్లకి మనగాడు సాయన్న పాలమురి జిల్లకి మనగాడు సాయన్న ఇద్దరి పెట్టి ఎద ఉంది పండుగల సాయన్న. సింహాలు తమ చరిత్ర తాము రాసుకోకపోతే ఆ చరిత్ర వేట కుక్కల వశమవుతుంది, ఊర కుక్కలకు ఊడిగం చేయాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. తెలంగాణలో వెనుకబడ్డ దక్షిణ తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోని ఒక కుగ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఆ గ్రామం పేరే మెరుగొన్పల్లి. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ధైర్యానికి, తెగింపుకి, విప్లవానికి, వీరోచిత పోరాటానికి ఈ గ్రామం సజీవ సాక్ష్యం. నవాబుపేట మండలంలో పుట్టి గొల్లకొండ నేలిన నవాబుల గుండెల్లో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు, పోరాటాల ధీరుడు, చరిత్ర మరిచిన యోధుడు పండుగల సాయన్న ముదిరాజ్ జన్మించిన గ్రామం ఇది. ఒకసారి ఆ గ్రామంలోకి వెళ్దాం, అక్కడి ప్రజల్ని పలకరిద్దాం, పండుగల సాయన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం. పెరిగింది ఈ గ్రామంలో అయితే ఆయన సమాధి మాత్రం మహబూబ్ నగర్లోని వీరన్నపేటలో ఉంది. కానీ అక్కడ కూడా కేవలం మొండెం మాత్రమే ఉంది. మరి తల ఎక్కడికి వెళ్ళింది? అసలు పండుగల సాయనలో ఇంత ధైర్యం, ఇంత తెగింపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సంఘటనలు ఆయనను నైజాం నవాబులపైన పోరాడడానికి ఉసిగొల్పింది? ఎందుకు ఆయనని ఈ సమాజం ఒక గజ దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది? ఎందుకు దొంగ దెబ్బ తీసి తలా మొండెం వేరు చేసి అత్యంత కిరాతకంగా చంపాల్సి వచ్చింది? ఆయన చనిపోయి ఇప్పటికీ 150 సంవత్సరాలు గడుస్తున్న పాలమూరు జిల్లా ప్రజల యాదిలో ఇప్పటికీ ఆయన ఉన్నాడంటే ఆయన చేసిన మంచి పనులు ఏంటి? ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి తెలియాలంటే ఒకసారి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఆయన లైఫ్ స్టోరీని స్టడీ చేసి మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేద్దాం. అవి నిజాం నవాబులు తెలంగాణ ప్రాంతాన్ని ఏలుతున్న రోజులు. అప్పుడు తెలంగాణలోని గ్రామాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవి. వాళ్ళ ధన మాన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అన్నీ ఉన్న అనాథల్లా బ్రతికేవారు. ఎప్పుడు ఎవ్వరు ఎక్కడి నుంచి ఊరిపైన పడి వాళ్ళ ఉసురు తీస్తారో తెలియని భయానకమైన పరిస్థితులు. పెట్టుబడిదారీ వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ, ఫ్యూడలిజం రాజ్యమేలుతున్న రోజులు. దొరలు, జమీందారులు వాళ్ళ గడీల్లోని పశువుల కొట్టంలో కట్టేసిన పశువుల కన్నా దారుణంగా తెలంగాణ ప్రజల బ్రతుకులుండేవి. సరిగ్గా అదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మెరుగోనిపల్లి అనే ఒక గ్రామంలో ఒక వేగు చుక్క పొడిచింది. ఆ వేగు చుక్క పేరే పండగ సాయన్న ముదిరాజ్. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే దసరా, మొహర్రం అనే 2 పండుగలు కలగలిపి వచ్చిన అరుదైన రోజు పండగలా దిగి వచ్చాడు పండగ సాయన్న. తండ్రి అనంతయ్య, తల్లి సాయమ్మ. సాయన్న చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్గా ఉండేవాడు. పెరిగి పెద్ద యుక్త వయసు వచ్చేసరికి ఒక ఆజాను బాహుడ్లా తయారయ్యాడు. 6.5 అడుగుల ఎత్తుతో, విశాలమైన ఛాతితో, బలమైన భుజాలతో, బుగురు మీసాలతో చాలా గంభీరంగా ఉండేవాడు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలే సాయన్నను తర్వాతి కాలంలో తెలంగాణ రాబిన్హుడ్ గా, పాలమూరు బాహుబలిగా మార్చేశాయి. వీళ్ళ ఫ్యామిలీ ఆ ఊరి దొర అయిన నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి యొక్క పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. కానీ ఒక ఏడాది మాత్రం ఆ వ్యవసాయ పొలంలో ఒక బావిని తవ్వించారు. ఆ బావిలో బాగా నీళ్లు పడడంతో పంటలు బాగా పండాయి. ఈ పంటల పైన నాగిరెడ్డి దొర కన్నుబడ్డది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆ పంటలను నాగిరెడ్డి దొరకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నాగిరెడ్డి దొర సాయన్న తల్లిదండ్రులను ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు గట్టేసి కొరడా దెబ్బలతో అత్యంత దారుణంగా హింసించాడు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక సాయన్న తల్లిదండ్రులు అప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి మహబూబ్ నగర్ వెళ్లారు. ఆ ఎస్పీ కూడా ఆ దొర తొత్తు కావడంతో ఆ విషయం తెలుసుకున్న దొర సాయన్న ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటిపైన దాడి చేసి వాళ్ళ చిన్నమ్మను అత్యంత దారుణంగా చెరిచి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న సాయన్న రక్తం ఉడికిపోయింది. వాళ్ళ అంతు చూడాలనుకున్నాడు, వాళ్ళ రక్తం కళ్ళ చూడాలనుకున్నాడు. కానీ తొందరపడలేదు. ఒక వీరుడి యొక్క గొప్పతనం తన ఆలోచనలో ఉంటుంది కానీ ఆవేశంలో ఉండదు అని చెప్పి సాయన్న నిరూపించాడు. అప్పుడున్న నిజాం నవాబులు, దొరలు, జమీందారుల లాంటి క్రూరమైన ముగాలను ఎదుర్కోవాలంటే అది ఒక్కడి వల్ల సాధ్యం కాదు. దానికి ఒక సైన్యం కావాలి, ఒక దళం కావాలి, ఆయుధాలు కావాలి అని సంయమనంతో ఆలోచించి ముందుగా తనలాంటి ఆలోచనలు ఉన్న కొంతమంది యువకులను పోగేసి వాళ్లకు కర్రసాము, కత్తిసాము, ఆయుధాలు ఎలా వాడాలో శిక్షణనిచ్చి వాళ్ళను సంపూర్ణంగా యుద్ధానికి సిద్ధం చేశాడు. అప్పుడు అసలైన ఆట మొదలైంది. ఒక్కసారిగా దొరల గడీల గోడలు బద్దలు కొట్టి వాళ్ళ గుమ్ములు పలగొట్టి వాళ్ళ సంపదను దోచుకొని ప్రజలకు పంచిపెట్టి వాళ్ళ ఆకలి తీర్చాడు పండగ సాయన్న. 2 భుజాలపైన 2 మేకపోతులతో, మధ్యలో ఒక గొర్రె పొట్టేలతో సాయన్న ఏదైనా ఒక గ్రామంలో అడుగు పెట్టాడు అంటే ఆ గ్రామంలో పండుగ వాతావరణం మొదలయ్యేది. దాదాపు 2-3 రోజులు అదే గ్రామంలో ఉండి వాళ్ళ ఆకలి తీర్చి మీకు నేనున్నాను అంటూ వాళ్లకు ధైర్యాన్ని, భరోసానిచ్చి మరొక గ్రామానికి బయలుదేరేవాడు. ఈ విధంగా సాయన్న పేరు ఆ నోట ఈ నోట పడి పాలమూరు జిల్లాలోనే కాదు పక్క జిల్లాల్లో కూడా మారుమోగిపోతుండడంతో అప్పుడున్న దొరలు, జమీందారుల కంటి మీద కునుకు లేకుండా పోయింది. వాళ్ళ పంటి కింద రాయిలాగా మారాడు, వాళ్ళ ముడ్డి కింద బాంబులాగా మారాడు. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలియక ఈ దొరలు, భూస్వాములు, జమీందారులు నిద్రలేని రాత్రులు గడిపేవాళ్ళు. వీళ్ళందరికీ ఒకటే పరిష్కారం, సాయన్నను అంతం చేయడం. చాలాసార్లు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఒకటే మార్గం, అదే దొంగ దెబ్బ.
దగ, మోసం, కుట్ర. సాయన్న దళంలో పనిచేస్తున్న ఆయన ఇద్దరు స్నేహితులను నయానో భయానో బ్రతిమాలో బామాలో వాళ్ళ వైపుకు తిప్పుకొని సాయన్నను నిరాయుధుని చేసి ఒక నిర్మానుష ప్రాంతంలోకి తీసుకొచ్చి 60 మంది నిజాం సైన్యంతో ఇనుప గొలుసులతో బంధించి మహబూబ్ నగర్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చారు. ఏకంగా పాలమూరు జైలు గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో అప్పటి వనపర్తి సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాణి శంకరమ్మ అక్కడికి చేరుకొని ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రజలు మాత్రం సాయన్నను ఎలాగైనా సరే విడుదల చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక రాణి శంకరమ్మ గోల్కొండ పట్టణానికి చేరుకొని అప్పటి నిజాం నవాబ్ అయిన మీర్ మహబూబ్ అలీఖాన్ తో మాట్లాడి సాయన్నను విడుదల చేయమని కోరింది. మొదట్లో ససేమీరన్న మీర్ మహబూబ్ అలీఖాన్ ఎట్టకేలకు 10,000 రూపాయల పూచీకత్తు షరతుతో సాయన్నను విడుదల చేయడానికి ఒప్పుకున్నాడు. నిజాం నవాబులు సాయన్న విడుదల పత్రాన్ని పాలమూరు పంపించారు. ఈ విషయం తెలుసుకున్న నక్కజిత్తుల నాగిరెడ్డి, ఎర్రిపప్ప ఎంగళరావు, పట్వారి వెంకట్రావులు ఇక సాయన్న గనుక విడుదలైతే మనకు పుట్టగతులు ఉండవు అని చెప్పి అప్పటి జిల్లా ఎస్పీ అయిన మొహిద్దీన్ మీన్ సాహెబ్ తో కుమ్మక్కయ్యారు. ఆ విడుదల పత్రంలో ఉన్న మార్ మత్ చోడో అంటే చంపకండి వదిలేయండి అన్న దాన్ని వీళ్ళ నక్కజిత్తుల మారితనంతో మార్ పక్కకు ఒక చిన్న చుక్కని పెట్టి మార్ మత్ చోడోగా మార్చారు. అంటే చంపండి వదలొద్దు అన్నట్టుగా మార్చేసి సాయన్నను పాలమూరు పట్టణంలోని కొండలపైకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా కిరాతకంగా చంపి తలాముండం వేరు చేసి వేరే వేరే ప్రాంతాల్లో విసిరేశారు. అంతే, మెరుగోనిపల్లిలో పుట్టిన వేగుచుక్క చీకట్లో కలిసిపోయింది. ఆయన పోరాటం అంతటితో ముగిసిపోయింది. ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చిన ముదిరాజు ముద్దుబిడ్డ గొంతు మూగబోయింది. అంతటితో పండగ సాయన్న ప్రస్థానం ముగిసిపోయింది. అయితే ఇప్పుడు మనం ఆ ఊర్లో ఉన్నాం. ఊరు చూస్తే చాలా చిన్నగా ఉంది. కేవలం 10 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. సో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇల్లు కానీ ఒక బంగ్లా కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన సంపాదించింది దోచుకున్నది అంతా కూడా ప్రజలకు పంచిపెట్టారు కాబట్టి ఆయనకంటూ సపరేట్గా ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలే ఒక చిన్న పూరి గుడిసెలో అతను నివసించేవాడు అని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మనకు కొంతమంది జనాలు కనిపిస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఇద్దరు పెద్దమ్మలు కూర్చున్నారు. ఒకసారి వాళ్ళని పలకరించి ఆయన చరిత్ర వాళ్ళకి ఏమైనా తెలుసేమో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో మీరు పండుగల సాయన్న ఊరికి సంబంధించిన వాళ్ళు కదా, సో ఆయనకు సంబంధించిన చరిత్ర మీకు ఏమన్నా తెలిస్తే ఒకసారి. మా తాతలకు తెలుసు, మాకు తెలియదు ఆయన గురించి. ఎందుకంటే 150 సంవత్సరాల ముందు వాడు కాబట్టి మస్తు మంది వచ్చి అడుగుతారు కానీ మాకు తెలియదు, అంత తెలియదు. మా తాతలు అలా దోస్తులు అంట, పండుగ సాయన్న దోస్తు అంట. మా ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చింది? పాలమూరు జిల్లాలోని ఏ ఊరు వెళ్ళినా ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఆయన క్యాసెట్లు, ఆయన చరిత్ర చాలా మంది వినేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు ఆయనకు అంత గుర్తింపు వచ్చిందంటారు? తన తీసి లేనులకు సాయం చేసిండంట, అంతే. అనంగా విన్నాం, మేము కూడా చూడలేదు రియల్గా, అనంగా విన్నాము, పెద్దలు అనంగా విన్నాం. అంటే ఆయనకు సంబంధించిన ఇల్లు కానీ ఆయనకు సంబంధించిన వ్యవసాయ భూములు కానీ ఈ గ్రామంలో ఏమైనా ఉన్నాయా? ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కేశరావుపల్లిలు ఉన్నారు, అలా వంశస్థులు. కేశరావుపల్లి ఇప్పుడు యాదయ్యలు అలా వంశస్థులు. అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఇక్కడ మాత్రం ఆయనకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఆయన శకం అప్పటితో ముగిసింది, కానీ ఆయన వంశం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. వాళ్ళ వంశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పక్కనే ఉన్న కేశవరావుపల్లి అనే ఒక గ్రామంలో నివసిస్తున్నారని తెలిసింది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. పాలమూరు జిల్లాకి మనగాడు సాయన్న. పండగ సాయన్న శకం 1880లో ముగిసినప్పటికీ ఆయన వంశం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. మరి అంత గొప్ప వ్యక్తి వంశంలో పుట్టినప్పటికీ వీళ్ళు మాత్రం చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు పండుగ యాదయ్య ముద్రాజ్. పండుగల సాయన్నకు మీకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే మీరు ఏమవుతారు పండుగల సాయన్నకి? పండుగ సాయన్న మున్మన్లో మేము 4వ తరం, పండుగ సాయన్న వారసులం. మరి పండుగల సాయన్న అంటే దాదాపు తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో తెలియని వాళ్ళంటూ లేరు. చాలా గొప్ప వ్యక్తి. మరి అట్లాంటి వంశంలో పుట్టి మీరు ఆస్తిపాస్తులతో, కారు బంగ్లాలతో ఉంటారు అనుకున్నాం. మరి మీరు మాత్రం చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు, ఎందుకంటారు అట్లా? అప్పట్లో మా తాత ఉన్నోళ్ళను కొట్టి బీదోళ్ళకి పెట్టిండు. అయితే ఆయన గురించి అంటూ ఏం చూసుకోలేడు. ఆ విధంగా మేము ఇట్లా బీదరికంలోనే ఉన్నాం అన్నట్టు. అయితే ఆయనను చాలామంది కీర్తిస్తున్నా, గుర్తిస్తున్నా, కొంతమంది మాత్రం ఆయనను ఒక గజదొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన పేదోళ్ళ గురించి ఉన్నోళ్ళని దోషి పేదోళ్ళకు పెట్టిండు కాబట్టి ఆయన దొంగగా అది ఇది అని ఈ ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు
ఆయనని ఇట్లా చేసిండ్రు. ఉన్నత వర్గాలు ఎవరైతే ఆయన ఎవరి దగ్గర అయితే ఆయన దోచుకున్నాడో వాళ్ళు మాత్రం ఆయన దొంగలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటారు, అంతేకాదు. ఒకవేళ సరే, మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా గుర్తింపు లభిస్తుందా, లేదంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ నుంచి మీకు ఏమైనా సహాయం అనేది లభించిందా? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ సారు మమ్మల్ని పిలిపించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు మహబూబ్నగర్లో. నాకు మా అన్నకు 2 డబుల్. మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాకు 2 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. పండుగల సాయం నుంచి ఆస్తిపాస్తులు ఏమి రాకుండా ఆయన మునిమన్మడుగా, ఆయన మనుమలుగా, ఆయన వంశస్థులుగా వస్తున్న గుర్తింపు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని ఈయన మాటల్లో మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా వీళ్ళను ఇంకొంచెం ఆర్థికంగా ఆదుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పటికీ ఇంకా కొంచెం ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా పండుగల సాయనకు కూడా కావాల్సినంత గుర్తింపు రావాలి, ఆయనకు సంబంధించిన విగ్రహాలు ప్రతిష్టాపించాలి. అదేవిధంగా ఆయనకు సంబంధించిన జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా జరిపి అట్లాంటి పోరాట యోధుని ఎప్పుడు మన యాదిలో ఉంచుకోవాలని చెప్పి ఆయన వంశస్థులు అభిప్రాయపడుతున్నారు. సో పండుగ సాయన్న ఊర్లో వాళ్ళను పలకరించాం, వాళ్ళ ముని మనవడితో మాట్లాడాం. ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్తున్నాం. కానీ మార్గం మధ్యలో పాలమూరు జనాలందరికీ బాగా సుపరిచితమైన తల్లి, వాళ్లకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా టక్కున గుర్తొచ్చే అమ్మ చిక్కుడాల మైసమ్మ. ఆ విషయం ఇక్కడున్న జనాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. సాయన్న అప్పట్లో ఒక్కడే దాదాపు 4 గొర్రె పొట్టేళ్లను మోసుకొచ్చి అవి అమ్మవారికి బలిచ్చి అక్కడున్న వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళ ఆకలి దప్పికలు తీర్చి ఆ తల్లి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళేవాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఇక్కడ కొద్దిసేపు ఆగి ఆ మైసమ్మ తల్లిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి నేరుగా సాయన్న సమాధి వైపు బయలుదేరాం. ఫైనల్లీ ఇప్పుడు మనం మహబూబ్ నగర్లోని వీరన్నపేట కాలనీలో దళితవాడలో ఉన్న ఒక టెంపుల్కి వచ్చాం. మామూలుగా టెంపుల్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడున్న దేవుడు ఎవరంటే పండగ సాయన్న. ఇదే ఆయన సమాధి. ఇక్కడ ఆంజనేయుడు, సీతారాముల విగ్రహాలు ఉన్నప్పటికీ ఇక్కడున్న జనాలు మాత్రం ఈ గుడిని పండుగ సాయన్న గుడిలాగానే గుర్తిస్తున్నారు. యాక్చువల్లీ పుట్టింది మెరుగోనిపల్లిలో అయితే సమాధి ఇక్కడెందుకుంది అంటే ఆయనను మహబూబ్ నగర్ సెంట్రల్ జైలు నుంచి మోసం చేసి బయటికి తీసుకొచ్చి అదిగో కనిపిస్తున్న ఆ కొండపైకి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపి తలాముండెం వేరు చేసి ఆ తలను ఇక్కడే విసిరేసి వెళ్లారని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. కొంతమంది ఈ సమాధిలో ఉన్నది తల అని, ఇంకొంతమంది మొండెమని అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక మహానుభావుడి ఆనవాళ్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఇలా కొత్త సంవత్సరం మొదటి రోజే ఒక పోరాట యోధుడి చరిత్ర తెలుసుకొని అతని ఆనవాళ్లు, జ్ఞాపకాలు సందర్శించడం మాకు మాత్రం చాలా సంతృప్తినిచ్చింది. ఇది పండుగ సాయన్న ప్రస్థానం. ఆయన జీవితాంతం ఫాలో అయింది ఒకటే, పెద్దోని కొట్టడం, పేదోనికి పెట్టడం. దీన్నే రాబిన్ హుడ్ కాన్సెప్ట్ అంటారు. 14వ శతాబ్దంలో రాబిన్ హుడ్ అనే ఒక మనిషి ఇంగ్లాండ్లో ఇదే పని చేస్తే ఆయన పేరు మీద హాలీవుడ్ మూవీస్, నావెల్స్, స్టోరీస్. కానీ ఇదే పని మన ఏరియాలో ఒక వ్యక్తి చేస్తే ఆయనను గుర్తించం, కీర్తించం, ఆయన గురించి అసలు చర్చించం. కనీసం ఒక రచయిత కానీ, ఒక మూవీ డైరెక్టర్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు కానీ ఇంతవరకు ఆయన గురించి రాకపోవడం చాలా బాధాకరం. నిజమైన చరిత్ర ప్రజలకు తెలియాలి. ఒక వీరుడి పోరాటం చరిత్రకెక్కాలి. పండగ సాయన్న ముదిరాజ్ ప్రపంచానికి పరిచయం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ విత్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.